వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. దేశమంతా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో అట్టుడికిపోతూ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చేస్తూ ఉంది? మొన్న పొగాకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. తన క్యాబినెట్లో పనిచేసిన మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు. మొన్న పొగాకు రైతులతో సమావేశమయ్యి జరిపిన చర్చల వివరాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయాల. గత కొద్ది రోజులుగా ప్రెస్ మీట్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నాడు? ఎక్కడికి పోయి ఉంటాడు? ఏమై ఉంటుంది? కాక్రోచ్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో ఆ పార్టీ ఎందుకు పాల్గొనలేదు? దేశవ్యాప్తంగా పిలిపించినా వీళ్ళు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా పెట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, దేశమంతా విద్యార్థుల నిరసనతో అట్టుడికిపోతూ ఉంది కాక్రోచ్ ఇచ్చిన పిలుపుతో. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రం ఆ ఊసి ఎత్తడం లేదు, ఆ కార్యక్రమాలు పాల్గొనడంలా. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా అయింది. ఈ మధ్యకాలం ప్రెస్ మీట్ పెట్టాల. వరుసనే చూసుకుంటే మనం భీమవరం పర్యటన దగ్గర నుంచి పొగాకు రైతులతో సమావేశం తర్వాత నిన్న సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి అతను అరెస్ట్. ప్రతిదానికి మైక్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని దిగిపట్టే జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేకపోతున్నాడు? ఎక్కడ పోయి ఉంటాడంటారు? హుష్ జగన్ అంటే ఇప్పుడు అదేదో అంటుంటారు చిన్నపిల్లలు లేకపోతే ఆ తల్లులు హుష్ కాకి అనో ఏదో అంటుంటారు. అట్లాగే ఇప్పుడు హుష్ జగన్ అయిపోయాడా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు? ఏంటి మొక్కబొడిగా పార్టీ నడపటం? ఇప్పుడు నీ క్యాబినెట్లో నువ్వే చెప్తావు, మత్స్యకారుడు, మంత్రి, వైద్యుడు, మొన్న కూడా మాట్లాడావు కదా, ఎక్కడికో వెళ్ళి ఆయన గురించి ఏదో మాట్లాడినప్పుడు అసలు అప్పలరాజును అరెస్ట్ చేస్తే కనీసం నువ్వు ఎందుకని స్పందించలేదు? ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇప్పుడు నీకు అసలు నిజంగా అప్పలరాజు పైన ఏం మాత్రం శ్రద్ధ ఉన్నా, ఆసక్తి ఉన్నా, అతను ఫిషర్మెన్ కమ్యూనిటీ అనేటటువంటిది నిజంగా నీ మనసులో కనుక ఉంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకుని ఉంటాడా? ఇవాళ సబ్జెక్టుకి వెళ్ళి పలకరించి రావాల్సి కూడా. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తావు, కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తావు, లేకపోతే నందిగం సురేష్ని పరామర్శిస్తావు. అంటే వాళ్ళంతా ఆయనకి దగ్గర ఆత్మబంధువులు కావాల్సినట్టుగా సిదిరి అప్పలరాజు అంటే ఆటలు అరటిపండులు అంటాడు. అంటే ఆటలో అరటిపండు అని వదిలేసావా? అప్పలరాజు అంటే ఇప్పుడు నీకు అంత చులకనైపోయాడా? ఇప్పుడు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా పెట్టి ఇప్పటికి నెల 15 రోజులు ఏమైంది. ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే సబ్జెక్టే కదా, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఎందుకని పెట్టలేదు? భయమా? లేకపోతే అసలు సబ్జెక్ట్ లేదనుకున్నావా? నీకు అసలు సబ్జెక్టులే ఈ ప్రభుత్వం మిగిల్చట్లేదా? ఇప్పుడు పొగాకు రైతులతో భేటీ అన్నావు, మరి వాళ్ళ ప్రెస్ మీట్లో అది కూడా మాట్లాడచ్చు కదా. అప్పలరాజు అరెస్టు, పొగాకు రైతుల గురించి, లేకపోతే గుంటూరు వివస్త్ర ఘటన, అనేక అంశాలు ఉన్నా కూడా జగన్ వాళ్ళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే ఏదో టెన్షన్లో తిరుగుతున్నాడు సార్. మొత్తానికి ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అర్థం కావట్లేదు, కానీ మొత్తం మీద బాగా టెన్షన్ పడుతున్నాడు. అంటే అతనేమో ఆ బండి జగన్ బండి బోరుకు వచ్చింది, వైసీపీ బండి ఏమో గేరు మారుస్తున్నారు. ఏది అసలు ఇప్పుడు రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటకి వెళ్ళిపోయి ఉద్యమాలను లేకపోతే ఏదో ఒకటి చిన్న మొక్కుబడి ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి ఉషశ్రీ చరణో లేకపోతే ఆ తోపు దూర్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడో పెట్టారు అనంతపురమో ఏదో అడవాడు చేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళన్నా మినుకుమంటూ మినుగుడు పురుగుల్లాగా మెరుస్తున్నారు, కానీ జగన్ ఏమైపోతున్నాడు? గమ్మత్తుగా మాయమైపోతున్నాడు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ధనుంజయ రెడ్డి లేకపోతే అతను ఎవరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళ యొక్క బెయిల్స్ క్యాన్సిల్ చేయమన్నారు. సిట్ స్పష్టంగా చెప్పింది మద్యం కేసులో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళ ద్వారానే అన్నీ జరిగినాయి, వాళ్ళ ద్వారా జగన్ రెడ్డి కూడా ముడుపులని అని చెప్పి స్పష్టం చేసింది. అంతిమ లబ్ధిదారు గురించి తెలియాలంటే, అది బయట పెట్టాలంటే వాళ్ళు బయట ఉండటానికి వీల్లేదు అంటూ వాళ్ళ బెయిల్ రద్దు చేయమని అడిగిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళనేమో 5 రోజులు కస్టడీ అడిగింది. ఎవరిని? ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురిని సిట్ పిలిచింది. కేసిరెడ్డి రాజు, లేకపోతే ఇతను ఎవరు వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, వాళ్ళనేమో మళ్ళీ ఎంక్వైరీకి సిట్ పిలిచిన. దీంట్లో ఈడీ భయంతో జగన్ ప్రెస్ మీట్ పెడతలేదా? నాకు అర్థం కాల. ఇప్పుడు నిజంగా నీకు గనక సమస్యల మీద కనుక ఉంటే పొగాకు రైతుల గురించే మాట్లాడచ్చు కదా. పని ప్రెస్ మీట్లో రైతుల గురించి మాట్లాడవచ్చు. మీరు అన్నట్టుగా ఒకవేళ ఏది జాతీయ అంశాలు గత 4-5 రోజులుగా అవే టోటల్గా మీడియాని డిసైడ్ చేస్తున్నాయి. ఆయనకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కడు ఆ కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మాట్లాడుతున్నాను 3 రోజుల నుంచి వీడియోలు కూడా. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, లేకపోతే అసలు ఇవాళ CJP ప్రతినిధులు కేంద్ర మంత్రులతో చర్చలు.
ఏదో 3 అంశాలు తీసుకున్నట్టున్నారు, డిమాండ్స్ 3, 2 ఒప్పుకున్నట్టుంది మోడీ ప్రభుత్వం. అది ఆ ప్రధాన్ రాజీనామా దగ్గర తేడా వచ్చినట్టుంది. మళ్ళీ రేపు చర్చలకు పిలిచారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో నిరసనలకు పిలిపించారు. ఏది సీజేపీ లేకపోతే వాళ్ళ యొక్క భావసారూప్య పార్టీలు అన్ని రాష్ట్రాల్లో నిరసనలకు పిలిపిస్తే ఎక్కడది? మన హైదరాబాద్ అక్కడ ఇందిరా చౌక్ దగ్గర అసలు మామూలుగా లేడు కేటీఆర్. ఇవాళ పుట్టినరోజు అంట కేటీఆర్ అండి. అంటే పుట్టినరోజు నాడు కూడా మామూలుగా వచ్చి అతను ధర్నా చేసి అబ్బో అసలు మామూలుగా అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మోడీ ప్రభుత్వం ఇవాళ అసలు పోలీస్ రాజ్యం, పోలీస్ జులుం నశించాలంటూ కేటీఆర్ అన్నా మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి? పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే అసలు నాకు దేశంలో ఏం జరిగినా నాకు అవసరం లేదనా? మొత్తం బాగా టెన్షన్లో ఉన్నాడు సార్. ఏంటది? జాతీయ రాజకీయాల్లో జగన్ ఎక్కడా? నేను అడుగుతున్న ప్రశ్న కాదు ఇది. ఇదేంటిది? నేషనల్ మీడియా ప్రశ్నిస్తారు. నిన్నటిదాకా నువ్వు పెద్ద సినిమా, నీకు అసలు 33 మంది ఎంపీలు అన్నారు, 11 మంది రాజ్యసభ, 22 మంది లోక్సభ, అసలు అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అన్నారు ఒక టైంలో. సో నిన్నటి వరకేమో జగన్మోహన్ రెడ్డి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నాడు, తీవ్రంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రచారం జరిగింది. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి 4 రోజులు ఇదే పని మీద ఉన్నారని చెప్పి. ఈ రోజు ఉదయం నుండి మోడీ అమిత్ షానే జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకుండా మహిళా బిల్లు అయి పాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి వాళ్ళే జగన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే లోక్సభలో, రాజ్యసభలో భూమి బద్దలయ్యేంత మెజార్టీ ఉందా వీళ్ళకి? 4 ఎంపీలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే కానీ బిల్లు పాస్ అవుతుందంట. అది ఆ దృష్టిలో ఉన్నారంట వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అసలు లెక్క చేస్తున్నారా? వెంట్రుకు సమానంగా చూస్తున్నట్టుగా ఉంది నాకైతే మాత్రం. ఏది కరివేపాకులాగా తీసి పారేస్తున్నారా? ఇప్పుడు ఈడీ భయం కొట్టొచ్చినట్టుగా కనపడుతుందండి. రేపో మాపో నోటీసులు అంటున్నారు. మీరు అన్నట్టుగా ఆ భయంతోనే అపాయింట్మెంట్ అడిగాడు మోడీని, షాని. వాళ్ళేంటి? వాళ్ళు అక్కడ ఆ రాజకీయంలో వాళ్ళు తలమునకలుగా ఉన్నారు. ఒకవైపు ఏమో పార్లమెంట్ సమావేశాలు, గత 4 రోజులుగా సమావేశాలు స్తంభించిపోయాయి. మరోవైపు అసలు రాహుల్ గాంధీ చెలరేగిపోతున్నాడు. అసలు ఊహించని రీతిలో ప్రధాని మోడీ ఇంటిని ముట్టడిచ్చాడు. అక్కడ ఒక పెద్ద డ్రామా నడుస్తోంది. ఏది? ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు అసలు ఐక్యత లేకుండా, ఒక మాట మీద లేకుండా అదేదో ఆప్కు ఒకదానికే వదిలేశారు. సీజేపీకి మాకు సంబంధం లేదు అంటూ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళటల్లా. ఇప్పుడు ఆ సీజేపీ కూడా పక్కన పెట్టి ఆప్ హైజాక్ చేస్తుంది మొత్తం అంతా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంతవరకు జంతర్ మంతర్ దగ్గరికి పోలేదు, కాంగ్రెస్ పార్టీ అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఇంకో డ్రామా ప్లే చేస్తున్నారు, మామూలు సినిమా నడిపీటల్లో. అంటే ఎవరి సినిమా వాళ్ళు ఆడుతున్నారు. ఇంతమంది ఎంత సినిమా ఆడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కలుగులో దాక్కుని బొద్దింకలాగా బయటికి రావట్లా, దాక్కునే ఉన్నాడు. అంటే బాక్సులు తిరిగి వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి సినిమా ఇవాళ ముగిసిందా? మనకు అదే కనపడుతుంది. సరే, మామూలుగా మిగతా కేసులు అయితే పోలీసు వాళ్ళు 41 నోటీసులు ఇచ్చి విచారిస్తారు, పంపిస్తారు. ఈడీ విచారించాలంటే 41 నోటీసులు అటెండ్ అయ్యే అవసరం లేదు. డైరెక్ట్గా పిలిచి విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందిగా. అరెస్ట్ చేయటం కాదు, అసలు బెయిల్ రాదు, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు అసలు. అందుట్లో ఏంటి? అక్కడ మీకు జరిగేది ఏంటంటే వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిబిఐ కేసులకి ఈడీ కేసులకి అదే తేడా. ఏది? సిబిఐ రుజువు చేయాలి. సిబిఐ కేసు పెడితే అభియోగాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత సిబిఐది. ఈడీ కేసు పెడితే అభియోగాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడిది. జగన్మోహన్ రెడ్డే తన మీద అభియోగాలు తప్పని రుజువు చేసుకోవాలి భవిష్యత్తులో. అంటే ఆ రుజువు చేసుకునే మార్గం లేక, రుజువు చేసుకునే అవకాశం లేక భయపడి దాక్కుంటాడు అంటారు, ఎక్కడ అరెస్ట్ అయిపోతామని భయంతో. ఏదైనా వాళ్ళంటే రేపొద్దున మళ్ళీ ఇప్పుడు 28వ తారీఖు ఏదో యూత్తో నిరసనలకు పిలిపించినట్టున్నారు. పిలిపించారు 27, 28 ఏంటి వాళ్ళు? అతను ఎవరో జక్కంపూడి రాజా వాళ్ళు ఏమని అంటున్నారు? మెగా డిఎస్సికి దీనికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. నిరసనలు మేము పిలిపిస్తున్నాం, మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు ఏదో మాట్లాడుతున్నారు. నీట్ పేపర్ లీక్ అంటే మళ్ళీ కేంద్రానికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి ఈ వంకతో అట్లా మాట్లాడుతున్నారు. అంటే దాంట్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ దమ్ము లేదు. మోడీ రాజీనామా చేయాలి, సీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాం అనేవి లేకుండా. అంటే ఇప్పుడు దేశం అంతా ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు. జగన్ ఒక్కడే కలుగులో. దేశవ్యాప్తంగా 4 రోజులు జరుగుతున్న పరిణామాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి కలుగులో దాక్కున్న బొద్దింకలాగా బయటకు రాకుండా ఎక్కడ ఈడీ అరెస్ట్ చేస్తున్న భయంతో రాజకీయం కూడా మానేసి వణికిపోతూ దాక్కున్నాడంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.